పల్లెల్లో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిస్తున్నారు సరే, హైదరాబాద్ లో ఉన్న సామాన్యుల సంగతి ఏంటి? వాళ్ళకి ఇల్లు ఇవ్వరా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. హైదరాబాద్ లోనే సొంత ఇల్లు కావాలనుకునే వారికి అతి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తా ఉంటోంది సర్కార్. ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్? సొంత ఇంటి కలని నిజం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సహాయం అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాలకు తక్కువ రేటుకి అపార్ట్మెంట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలోనే ఈ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించడం విశేషం. గతంలో నగర శివార్లలో గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఉద్యోగాలు, విద్య, రవాణా సౌకర్యాలకు దూరంగా ఉండటం ప్రధాన కారణంగా భావించిన ప్రభుత్వం ఈసారి నేరుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. హౌసింగ్ బోర్డు అధికారులు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లోని 24 నియోజకవర్గాలను పరిశీలించారు. ఇందులో 15 ప్రాంతాల్లో స్థలాలు గుర్తించినట్లు సమాచారం. కూకట్పల్లి, జూబ్లీ హిల్స్, కుత్బుల్లాపూర్, బాచుపల్లి, అల్వాల్, ఇబ్రహీంపట్నం లాంటి ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తొలి దశలో సుమారు 12,000 ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి తరువాత డిమాండ్ ని బట్టి మరిన్ని ప్రాజెక్టులు విస్తరించే ఆలోచనలో ఉంది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికని సిద్ధం చేసే పనిలో ఉన్నారు అధికారులు. అల్పాదాయ వర్గాల కోసం ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు అందించనుంది. ఫ్లాట్ కి సంబంధించిన భూమి విలువని పూర్తిగా మాఫీ చేయడంతో పాటు 5 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇళ్ల ధరలు మరింత అందుబాటులోకి రానున్నాయి. మధ్య ఆదాయ వర్గాలకు నిర్మించే ఇళ్లని లాభ నష్టాలు లేని విధానంలో కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిర్మాణ వ్యయం ఆధారంగా మాత్రమే ధర నిర్ణయించనుండటంతో మార్కెట్ ధరల కంటే తక్కువ ఖర్చుతో ఇళ్లు అందే అవకాశం ఉంది. ప్రాజెక్టుల అమలుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అవసరమైతే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం, లబ్ధిదారుల భాగస్వామ్యంతో నిర్మాణాలు చేపట్టడంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఎల్ఐజీ, ఎంఐజీ వర్గాలకు నగరంలోనే సరసమైన ధరలకు ఇళ్లు అందుబాటులోకి వస్తే వేలాది కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. అదే సమయంలో నిర్మాణ రంగానికి కూడా కొంత ఊతమిచ్చినట్లవుతుందని నిపుణులు భావిస్తున్నారు.